చూద్దాం. తమను అరెస్టు చేయొద్దంటూ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులు విజయవాడ మహిళా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్కు విచారణకు స్వీకరించిన మహిళా కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఇబ్రహీంపట్నం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యులపై ఆయన పెద్ద కోడలు ఇచ్చిన ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం, గృహహింస, వరకట్న నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులుగా జోగి రమేష్ తో పాటు కుటుంబ సభ్యులు 11 మందిని చేర్చారు. తమను అరెస్టు చేయొద్దంటూ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులు విజయవాడ మహిళా కోర్టులో పిటిషన్ దాఖలుకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ యాకూబ్. జోగి రమేష్ పెద్ద కోడలైన రాజీవ్ భార్య అయిన మేఘన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం తెలిసిందే. అయితే దీంట్లో 11 మంది మీద జోగి రమేష్ కుటుంబం మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ముందస్తు బెయిల్ కోసం విజయవాడ మహిళా కోర్టుకు ఆశ్రయించారు జోగి కుటుంబ సభ్యులు. వరకట్నం, వేధింపులు, అదేవిధంగా అత్యాచారం కేసు, అదేవిధంగా దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మహిళా కోర్టు విచారణ అనంతరం కౌంటర్ ఇబ్రహీంపట్నం పోలీసులకు కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ 4కు వాయిదా పడింది. జోగి రమేష్ కుటుంబ సభ్యులపై పోలీసులు ఫిర్యాదుకు సంబంధించి కోడలు చేసిన ఫిర్యాదు, అదేవిధంగా ఇప్పుడు ఈ కేసు కొంత సంచలనంగా మారింది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జోగి రమేష్ ఇప్పటికే కొన్ని విషయాల్లో కేసులు ఉన్న తరుణంలో మరో కేసు జోగి రమేష్ కుటుంబ సభ్యులపై రావడం, ఇది కుటుంబ నేపథ్యం కలిగిన కేసు కావడంతో కొంత ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం జోగి రమేష్ కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వాళ్ళు కుటుంబ సభ్యులు ఇంట్లో లేకుండా బయట ఉన్న పరిస్థితులు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ పిటిషన్ లో వచ్చే నెల 4కి వాయిదా పడడంతో ఆ తర్వాత ఏం జరుగుతుంది, జోగి రమేష్ కుటుంబ సభ్యులకు ముందస్తు బెయిల్ వస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఓకే రైట్ యాకూబ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.